నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఈ పేరులోనే ఉంది. పాకిస్తాన్ మన భూభాగాన్ని, ఏదైతే కాశ్మీర్కి దగ్గరలో ఉన్న, కాశ్మీర్కి ఆనుకుని ఉన్న మన భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆ పాకిస్తాన్కే ఈ పిఓకే అనేది తలనొప్పిగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి పిఓకే ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. పట్టపగలే ఆ ఆర్మీని తరిమి తరిమి కొడుతున్నారు పిఓకేలోని ప్రజలు. ఎందుకు ఇలా తిరుగుబాటు మొదలైంది? పాకిస్తాన్లో ఒక భూభాగంగా పాకిస్తాన్కి చెందినదిగా భావిస్తున్న పిఓకేలో ఇప్పుడు ప్రజలు ఎందుకు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సి వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆర్థిక కష్టాలు, అవినీతి, నిరుద్యోగం, ఈ మూడు కూడా అక్కడి ప్రజల్ని ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేసేలాగా ప్రేరేపించాయి. అయితే ఈ తిరుగుబాటు కోసం అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ పేరు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, JAAC అనే పేరుతోటి అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి చూద్దాం ఈ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియోస్ అన్నీ కూడా నేను మచ్చుకకి మాత్రమే ఈ వీడియో తీశాను. ఇలాంటివి మనకి బోలెడన్ని వీడియోస్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. చూడండి, ఇది పాకిస్తాన్లోని పిఓకేలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్న దృశ్యం. అయితే నిరసనకారుల్ని అడ్డుకొని వాళ్ళని వెనక్కి పంపించడానికి పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి వచ్చింది. ఈ రెండు జీబులు కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినవి. అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొడుతున్నారు. అక్కడ పోలీసుల్ని, పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి రాళ్ళుచ్చుకొని కొడుతున్నారు. సో ఇలా కొడుతున్న సమయంలో వాళ్ళు ఆ జీబులు వేసుకుని పరారయ్యారు అక్కడి నుంచి. దేవుడా బ్రతికితే చాలన్నట్టుగా అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. ఆ సైనిక ఉద్యోగులంతా కూడా అక్కడి నుంచి వాళ్ళ వాహనాల్లోనే పారిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇలా చేయటం వల్ల భారత్కి ఏంటి ఉపయోగం? మనం సంతోషపడడానికి అక్కడ కారణం ఏమన్నా అసలు ఉందా అనని అనుమానం రావచ్చు. ఎందుకని అంటే ఓ చిన్న కారణం అయితే ఉంది. ప్రస్తుతం ఈ పిఓకేలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో, స్థానిక ప్రజలు, వాళ్ళంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకని అంటే ఇక్కడ ఉండే సహజ వనరులను, అయితే ఏవైతే పిఓకేలో ఉండే సహజ వనరుల్ని ఈ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకొని వాళ్ళ అవసరాల కోసం, అంటే ప్రభుత్వ అవసరాల కోసం వాడేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్లో చాలా అప్పులు ఉన్నాయి, కుప్పలు తెప్పలుగా అప్పులు ఉన్నాయి. ఆ పాకిస్తాన్ మొత్తం కూడా అప్పుల భారంతో నలిగిపోతుంది. అక్కడ ప్రజలకి కనీసం నిత్యావసర సరుకులు, బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రజలకి నిత్యావసర సరుకులు తక్కువ ధరకి అందించలేని పరిస్థితిలో ఉంది. గోధుమ పిండి కూడా చాలా ఎక్కువ రేటుకే అమ్ముతున్నారు అక్కడ. ఇక పాలు, ఇలాంటి పదార్థాలు, పళ్ళు, ఇలాంటి పదార్థాల గురించి అయితే చెప్పే పనే లేదు. ఇక్కడున్న రిసోర్సెస్ని తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రజలకి కనీసం ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ రేటుకి అందించలేకపోతున్నారు. ఇక్కడ పిఓకేలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండే నదుల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్లు వాచిపోతుంది. అందుకే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకి దారి తీశాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆర్థిక కష్టాలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవటం, అవినీతి, ముఖ్యంగా అవినీతి ఎక్కువైపోయింది. అలాగే నిరుద్యోగం పెరిగిపోయింది. పిఓకేలో ఉండే ప్రజలకి ఎవరికి కూడా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోతుంది. అది ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, లేదా ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు. అసలు ఆ విషయంలో ఏమాత్రం సహకరించలేకపోతుంది. అందుకే వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా నిరసనలు తెలుపుతున్న క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం మీదే నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసన, ఈ విసుగు, ఈ తలనొప్పి, ఇదంతా కూడా పాకిస్తాన్ దేశం మీదే వచ్చేసింది అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అసలు మనం ఈ దేశంలో ఉండబట్టే కదా మనకి ఇన్ని కష్టాలు. అదే భారత్లో ఈ పిఓకే కలిసిపోయిందంటే, ఈ పిఓకేని తీసుకెళ్లి భారత్లో కలిపేశారు అంటే అక్కడి ప్రభుత్వం అక్కడి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలని పెంపొందిస్తుంది, అవన్నీ మనకి కూడా వర్తిస్తాయి కదా. భారత భూభాగంలోకి మనం కలిసిపోతే మనకి దరిద్రం ఉండదు, దారిద్ర్యం ఉండదు, ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వాళ్ళ మనసులో కలిగిన రోజున ఖచ్చితంగా పిఓకే భారతదేశంలోకి కలిసిపోతుంది. అయితే భారతదేశం దగ్గర మనకి సైనిక శక్తి ఉంది, అలాగే ఆయుధ సంపత్తి కూడా మెండుగా ఉంది. అలాంటిది మనం పిఓకే మీద దాడి చేసి పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కరిపించి మన పిఓకేని మనం తీసేసుకోవచ్చు కదా, అక్కడి ప్రజలతో అభిప్రాయం ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే
ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయి. మనం బలవంతంగా భూభాగాన్ని ఆక్రమించుకోగలం, కానీ ప్రజలను ఆక్రమించుకోలేం కదా. సో అందుకే ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం 3 సార్లు యుద్ధం చేసి గెలుపు మనదే అని అనిపించుకునే స్థాయికి వెళ్ళినా మనకు మాత్రం పీఓకే దక్కలేదు. ఎందుకంటే అక్కడి ప్రజలు ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా పాక్ ప్రభుత్వానికి పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టే మనం పీఓకేని మన అధీనంలోకి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాం. కానీ ఈ పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పీఓకే భారత్ భూభాగంలోకి కలిసిపోయే రోజులు దగ్గరకు వస్తున్నాయని మనకు అనిపిస్తోంది. అయితే ఈ మధ్య కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. ఏమని అంటే, ఈ పీఓకే ఏదైతే ఉందో అది భారత భూభాగంలోకి అనే మన భారతదేశంలోకి కలిసిపోవడానికి ఎంతో దూరంలో లేదు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. బహుశా ఇలాంటి పరిస్థితుల్ని ఆయన ముందే ఊహించారేమో, అందుకనే అలాంటి అనౌన్స్మెంట్ చేసి ఉండొచ్చు. నిజంగా ఆ శుభదినం ఏ రోజు వస్తుందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇక పాక్ ఆక్రమితం కాదు, మన భారతదేశ సొంతం అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని రొమ్ము విరిచి చెప్పుకునే రోజు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.